ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అస్మద్ గురుభ్యో నమః. మా పారాయణం పూజలు వీడియోస్ గురించి మరొక వీడియో అండి. ఇది మా ఇంటి దగ్గరే ఆ బాబు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మేము అందరం బాగా పరిచయమలండి. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తెలుసండి మాకు. వాళ్ళు మాకన్నా ముందు వచ్చారు శ్రీనగర్లో. అలా ఆ బాబు అనకాపల్లి దగ్గర కొనుక్కున్నాడండి ఇల్లు, స్థలం కొనుక్కొని అక్కడే కట్టుకొని మా ఇంట్లో పూజ పెట్టుకుంటా అంటే వాళ్ళ అక్క మా బ్యాచ్లో ఉన్నారు. అక్క అందరికీ చెప్పు తీసుకురా అంటే వాళ్ళ అక్క చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళారండి. అంతా వాతావరణం చాలా ప్రశాంతంగా హాయిగా ఉందండి. అంటే కొండవారిని చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఇల్లంతా. వాళ్ళ ఇంట్లో చేసామండి మేము పారాయణం. పూజ వీడియో పెడతాను చూడండి. వాళ్ళ అమ్మగారండి క్రిస్టియన్, పూజలు అవి చేయరు. ఈ బాబు మాత్రం అదే వాతావరణంలో పెరిగిన పూజలు అంటే భగవంతుడు సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం అండి ఈ బాబుకి. నాకు అదే ఆశ్చర్యం వేసింది పారాయణం చేసిన తర్వాత. అంటే మనిషిని తెలుసు, పరిచయమే, మాట్లాడతాము, కానీ అక్క అక్క అని మమ్మల్ని అందరినీ బాగా పిలుస్తాడు. కానీ ఇంత పూజలు అవి అని నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ కదా, తను అదే దారిలో ఉన్నాడు. ఆ అమ్మాయికి ఇష్టమేమో ఈ పూజలు అని నేను అనుకున్నానండి. కానీ కాదు, ఈ అబ్బాయికి చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే తను చెప్పిన మాటలను బట్టి, వాళ్ళు చేసిన పూజను బట్టి నాకు అర్థమైందండి. అసలు తన మాటలు కూడా చాలా బాగా చెప్పాడండి. ఎక్కడెక్కడో భగవంతుడి గురించి, నేను అక్కడికి వెళ్ళానక్క ఇక్కడికి వెళ్ళానక్క అంటే నేనే ఆశ్చర్యపోయానండి. అంత దూరం వెళ్ళలే బాబు, నీకు ఎవరు చెప్పారంటే శ్రీకాకుళంలో ఒక యాత్ర అవుతుందటండి. చాలా కొండల్లోంచి అడవిలోంచి నడిచినట్టే వెళ్తారట. అక్కడ జై భీమా జై భీమా జై భీమా అనుకొని నడుచుకొని వెళ్ళమేనటండి. చాలా కష్టసాధ్యమైన యాత్ర అంటండి అది. దానికి కూడా వెళ్ళానంటే నేను ఆశ్చర్యపోయి, అలా తెలుసమ్మా నీకంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు అక్క, వెళ్ళాను, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఇంట్లో క్రిస్టియన్ వాతావరణం, వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ అయ్యండి తను ఇలాంటి చేస్తున్నాడని నాకు ఆశ్చర్యం వేసిందండి. నాకు పూజ కూడా చాలా బాగా అన్నీ కొనుక్కున్నారు, బాగా చేయించుకున్నారండి. వాళ్ళైతే ఇంకా ఆ బాబు అయితే రాంబాబు అండి, ఆ బాబు పేరు. అలా ఆవిడ పేరు కుమారి. ఎంత ఆనందపడిపోయాడంటే అండి మీకు మాటల్లో చెప్పలేనండి. ఏదో పూజ చేస్తారనుకున్నాను కానీ అక్క ఎంత బాగా చేశారక్క బాబోయ్, నాకు మనసంతా ప్రశాంతగా హాయిగా ఉందక్క. నిజంగా నేను గృహప్రవేశాన్ని సత్యనారాయణ వ్రతము అంటే ఇప్పుడు వ్రతాలు అవి చేయించుకోవాలంటే డబ్బులు గట్టిగా ఇవ్వాలి కదండి. అంత ఖర్చు పెట్టి చేసుకుంటే పూజ చేసుకున్నాను అని అనుకున్నాను. కానీ ఈ పూజ చేసిన తర్వాత అక్క నిజంగా నేను ఎంత తృప్తి చెందేశానో నేను మాటల్లో చెప్పలేను. ఎంత తృప్తిగా ఉందో, నాకు ఎంత హాయిగా ఉంది, మనసుకి సంతోషం ఉందక్క. ఎంత బాగా జరిగిందో, ఎంత ఉబ్బి తబ్బిపోయాడండి నిజంగా ఆ అబ్బాయి అయితే. ఆ ఉబ్బు తబ్బిపోయి ఇక్కడే సూర్యనారాయణ స్వామి గుడి ఉందండి, అక్కడ అనకాపల్లికి ముందుని పైన కొండ మీద ఆ గుడికి తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఆ గుడి చూపించాడు. మేము చూడలేదు రాంబాబు అంటే, అయ్యో అక్కడ నేను తీసుకెళ్తాను అన్నాడండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ తీసుకెళ్ళాడు. తర్వాత లోపల ఒక ఊరు ఉందండి, బాగా పల్లెటూరే. అక్కడ స్వామి పరమేశ్వరుడేమో కాలభైరవ రూపంలో ఉన్నాడండి. ఆయన కాలభైరవ రూపమో ఏదో రూపం అండి. నిజంగా స్వామివారి ఉగ్రరూపమే ఒక అవతారంలో ఉంటుంది కదండి, మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. ఆ గుడి కూడా మేము అసలు వెళ్ళలేమండి. అలా లోపలికి తెలియదు మాకు అసలు అక్కడ గుడి ఉందని. ఆ గుడి కూడా పరమేశ్వరుడిది చూపించాడండి. నిజంగా చాలా ఎంత భార్యాభర్తలు ఎంత సంతోషపడిపోయారండి. ఎంత బాగా చేశారక్క, నేను మళ్ళీ చేసుకుంటానక్క అనేసి చాలా ఆనందపడిపోయాడండి. ఆ అబ్బాయి మాటలకి చేసిన దానికి మాకే చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే వాళ్ళంత కష్టపడి అంత డబ్బులు ఖర్చు పెట్టి పూజ గురించి తెలియదు వాళ్ళకి. మేము వెళ్ళి చేసిన తర్వాతే దాని గురించి తెలుస్తుందండి.
చేయించుకున్న తర్వాత అందులోనే నేను చెప్పాను కదండి వాళ్ళు క్రిస్టియన్ అని అలా కన్వర్ట్ అయి ఉంటారు కదా. ఈ పూజల గురించి పెద్దగా తెలియదు. మామూలుగా పూజ అయితే చేయిస్తాడు, అలా ఆవిడతో దీపం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ గుళ్ళకి వాటికి వెళ్తాడు, కానీ ఇవి తెలియదు. అలా మేము వెళ్ళి చేశాక తన సంతోషాన్ని తన ఆనందాన్ని చూసి నిజంగా మేమందరం కూడా చాలా ఆనందం. మా బ్యాచ్లో కొంతమంది కూడా అవునండి వాళ్ళ అమ్మగారు కృష్ణ, కానీ ఈ అబ్బాయిని చూస్తే అలా అనిపించలేదండి. మా అందరితో అనుభవాలు పంచుకున్నాడండి, నేను అక్కడికి వెళ్ళాను, ఈ యాత్ర వెళ్ళానని. అంటే అప్పుడు నిజంగా మా వాళ్ళందరూ బ్యాచ్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోయారండి. అంటే ఆ అబ్బాయి ఆనందము, అంత ఉబ్బి తబ్బిపోయిన మాటలు చూసి నిజంగా మాకు కూడా సంతోషం వేసిందండి. చాలా చాలా సంతోషపడ్డాము మేము. ఎందుకంటే తెలియకున్నా చేసుకున్నా అంత ఆనందపడినందుకు మా పూజ పరిపూర్ణత చెందింది, మా జీవితం ధన్యమైందని చిన్న ఆనందం మాకు కూడా ఉంటుంది కదండి. మేము కూడా చాలా ఆనందపడ్డాం. పోనీలమ్మ బాగా నచ్చింది వీళ్ళకి అనేసి చేసినందుకు, చేయించుకున్నందుకు వాళ్ళు సంతృప్తి పడి మేము సంతృప్తి పడితే ఇంకా కావాల్సింది ఏముంటుందండి. స్వామి అమ్మ దయ ఆశీస్సులు అదండి మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో చూడండి. మా ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ మీ అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, అస్మద్ గురుభ్యో నమః. ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి.